హోలా! అందరూ ఎలా ఉన్నారు? ఏంటి కొత్తగా హోలా అంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. మా బావ నేను హాయ్ అండి అంటుంటే ఏంటా పిలుపు ఉప్పల్ బాలు పిలుస్తున్నట్టుంది అర్జెంటుగా మార్చేయి అన్నాడు. సరే ఏం పెడదాం కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం అనుకుంటే ఇంకా నేను షిన్చాన్ కార్టూన్స్ చూస్తాను కదా, అందులో హోలా అని ఒక మూవీలో వస్తుందన్నమాట. సో నాకు అది గుర్తొచ్చింది. హోలా అంటే కూడా విష్ చేయడమేనండోయ్, వేరేలా అనుకోకండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ షిన్చాన్ కార్టూన్ని. నేను పెద్దయ్యి నాకు పిల్లలు పుట్టారు కానీ ఆ షిన్చాన్ మాత్రం అలాగే ఉన్నాడు. ఇప్పటికీ కూడా నేను ఆ షిన్చాన్ కార్టూన్స్ని చూస్తూనే ఉంటాను, అయినా నాకు బోర్ కొట్టదు. బాగుంటుంది కదా ఆ షిన్చాన్ కామెడీ. మీలో ఎంతమంది ఇప్పటికీ కార్టూన్స్ చూస్తారు? మీ ఫేవరెట్ కార్టూన్ ఏదో కూడా కమెంట్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా. నేను యూట్యూబ్ ఛానల్ అయితే 2023లోనే ఓపెన్ చేశానండి. కాకపోతే అప్పుడు వీడియోస్ ఏమీ పెట్టలేదు. కానీ నాకు పెళ్ళైన తర్వాత మా అత్తయ్య గారితో కలిసి కొన్ని వీడియోస్ అయితే చేశాను. మళ్ళీ అప్పుడు ఏమైంది, మా అత్తయ్య గారికి కొంచెం సీరియస్ అవ్వడం, నాకు ప్రెగ్నెన్సీ రావటం, ఇంకా ఈ అన్నిటిలో పడి వీడియోస్ తీయడం మర్చిపోయాను. ఇక నుంచి మాత్రం కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను ఏదో ఒక వీడియో. మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక లైక్ కొట్టి మన వీడియోని కొంచెం ముందుకు తొయ్యండి. సీఎం చంద్రబాబు గారు అందరికీ జాబ్స్ ఇస్తానని చెప్పి కొత్తగా ఒక పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు కదండి, కౌశల్యం అని. మీలో ఎంతమంది అప్లై చేశారు? నేను కూడా అప్లై చేశానండి. ఎగ్జామ్ కూడా రాసి వచ్చాను. మీరు కూడా రాశారా? రాయాలా? రాసేసి ఉంటే మీకు జాబ్ ఏమన్నా ఇచ్చారో కమెంట్ చేయండి. రాయకపోతే మాత్రం ఆ ఎగ్జామ్ ఎలా రాశానో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఉంటే నా వీడియో మీకు తప్పకుండా వస్తుంది. రేపటి వీడియోలో ఎగ్జామ్ ఎలా రాశానో